కూడి వచ్చిన పరిశుద్ధులు ప్రియులైన సహోదరులు సహోదరులకి ప్రభునామములో వందనాలు. దేవుని కృప చొప్పున మరొకసారి మనం ఆయన సన్నిధిలో చేరే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రతి నెల కూడా మనం ఈ విధంగా కూడుకోవటానికి పరమ తండ్రి మీకు అనుగ్రహించిన ఆసక్తిని బట్టి పరమ తండ్రికి కృతజ్ఞతాస్తుతులు. ఇలాంటి వాతావరణంలో కూడా మీరందరూ రావటం అనేది చాలా సంతోషకరమైంది. అన్ని అవకాశాలు అనుకూలంగా ఉన్నప్పుడు భక్తి చేయటం వేరే, అందులో ఎలాంటి గొప్పతనం అనేది ఉండదు. అనుకూలంగా అన్ని అవకాశాలు మనకు అనుకూలంగా మనకి లాభకరంగా ఉన్నాయి కాబట్టి నిలబట్టం అనేది వేరనమాట. ఆపమంటారు కానీ అంటే బట్టలు కలిసినాయి కదా ఆడితే. కష్టకాలంలో పరిస్థితులు ప్రతికూలంగా మారినప్పుడు నిలబట్టం అనేది అది చాలా గొప్ప సంగతి. అన్నీ బాగున్నప్పుడు నేను చేస్తానంటాం కాదు, పరిస్థితులు బాగోలేనప్పుడు అనుకూలంగా లేనప్పుడు కూడా భక్తిగా నిలబడటం అనేది చాలా అవసరమైంది. అనేక మంది భక్తులు గ్రంథంలో ఆ విధంగానే జీవితాలను జీవించినట్లు కూడా మనము చూడవచ్చు. వారికి అనుకూలంగా ఉన్నాయి, వారికి లాభసాటిగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు భక్తిగా బ్రతకలేదు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఎప్పుడూ మనకు అనుకూలంగా పరిస్థితులు ఉండవు. అనుకూలంగా ఉన్నప్పుడు ఒక రకంగా, అనుకూలంగా లేనప్పుడు ఒక రకంగా కాదు. ఇలాంటి వాతావరణంలో మీరందరూ కూడుకోవటం కూడా చాలా సంతోషకరమైంది. దానికి మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు కూడా 2 కొరింథీ పత్రికలో మాట్లాడుతుంటాడు, అన్ని స్థితులలో అని మాట్లాడతాడు. అన్ని స్థితులలో మమ్మల్ని మేము మెప్పించుకొనుచున్నామని మాట్లాడుతుంటాడు. అన్ని స్థితులు అన్న దగ్గర అద్భుతంగా అక్కడ వివరించేస్తుంటాడు. ఇరుకులలోనూ, ఇబ్బందుల్లోనూ, చెరసాలల్లోనూ, ఉపవాసముల్లోనూ, జాగారముల్లోనూ, అంటే ఎన్నో ప్రతికూల వాతావరణాలు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు పౌలు యొక్క జీవితంలో ఎదురైనవి. నదుల వలనైన ఆపద అంటాడు, సముద్రము వలనైన ఆపద అంటాడు. అంటే సువార్త ప్రకటించడానికి వెళ్ళిపోతున్నప్పుడు నదుల్లో ప్రయాణం చేసేవాడు ఆ నదుల వలన ఎన్నో ఆపదలు అనుభవించాడు. సముద్ర ప్రయాణం చేసేవాడు ఆ సముద్రములో ఎన్నో ఆపదలని ఎదుర్కొన్నాడు. అపోస్తలుడైన పౌలు ఎన్నో ఆపదలు, అంటే ఎన్ని ఆపదలు ఎదురైనా సరే ఆ మనిషి మాత్రం అద్భుతంగా నిలబడ్డట్లు మనం చూడవచ్చు. బైబిల్లో కూడా ఒక మాట ఉంటుంది, కీర్తన గ్రంథంలో, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములని మాట్లాడుతుంది. అంటే ఆపద అనేది ఎవరికి కలుగుతుంది? కేవలం భక్తిహీనులకు మాత్రమే కాదు, కానీ నీతిమంతునికి కూడా అనేక ఆపదలు కలుగుతాయి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, యెహోవా వాటన్నిటిలో నుంచి తప్పించుకొని మాట్లాడుతున్నాడు. కిందకు వచ్చేసాడు. ఆపద వస్తుంది, కానీ దేవుడు మాత్రం అద్భుతంగా ఏం చేస్తుంటాడు? తప్పించేస్తుంటాడు. ఆ ఆపదలో కూడా మనము భక్తిగా నిలబడటం అనేది చాలా అవసరమైనది. ఒక మాట చదివి పాఠ్యాంశానికి మనం వెళ్దాం. ఒకసారి చదువు 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 3వ వచనంలో ఎలాంటి స్థితులలో అపోస్తలుడైన పౌలు భక్తిగా దీర్ఘశాంతంతో పవిత్రంగా బ్రతుకుతున్నాడు. మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయంలోనైనా అభ్యంతరం ఏమీ కలుగు చేయక శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలల్లోను, అల్లరల్లోను, ప్రయాసముల్లోను
జాగారములలోను ఉపవాసములలోను ఎన్ని 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 ఉన్నాయి ఆయనకి. శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, దెబ్బలు, చెరసాలలో, అల్లర్లలో. తర్వాత నెక్స్ట్ 6వ వచనం. అంటే అలాంటి స్థితిలో ఎలాగున్నాడు? ఓర్పుతో, పవిత్రతతో, జ్ఞానముతో, దీర్ఘశాంతముతో, దయతో, పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన. అంటే అలాంటి స్థితిలో ఎలాగున్నాడు మనిషి? ఒక పవిత్రత, ఒక దీర్ఘశాంతం, ఒక ఓర్పు, ఒక ప్రేమ. అంటే ఎన్ని ఆపదలు వచ్చినా ప్రేమ తగ్గల, ఎన్ని ఆపదలు వచ్చినా ఓర్పు తగ్గల, ఎన్ని ఆపదలు వచ్చినా దీర్ఘశాంతం తగ్గల, ఎన్ని ఆపదలు వచ్చినా పవిత్రత మాత్రము తగ్గల. నెక్స్ట్ 7వ వచనం. సత్యవాక్యము చెప్పుట వలనను, దేవుని బలము వలనను, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి, ఘనతల వలనను, సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి. అది ఆ చిన్న పదాన్ని అండర్లైన్ చేసుకోండి. ఆ చిన్న పదం అన్ని స్థితులలో. అన్ని అంటే ఎన్ని వస్తాయి? A to Z. అన్ని స్థితులలో మేము ఎలాగున్నామో తెలుసా? మేము ఎలాగున్నామంటే ఎంతో ఓర్పుతో, దీర్ఘశాంతంతో, పవిత్రతతో, ప్రేమతో మేము ఉన్నాము. అన్నీ ఉన్నప్పుడు చేయటం లేదు, అన్నీ ఉన్నప్పుడు చేయటం లేదు. ఢిల్లీ వరల్డ్ స్కూల్ అని ఉంది, అందులో ఫస్ట్ క్లాస్ వచ్చాడు 10th క్లాస్లో. ఒక వ్యక్తి సేమ్ గవర్నమెంట్ స్కూల్లో చదివి ఫస్ట్ క్లాస్ వచ్చాడు. ఏది గొప్ప? ఇప్పుడు ఢిల్లీ వరల్డ్ స్కూల్లో చదివి నేను ఫస్ట్ క్లాస్ వచ్చాను కాల్ రాగటం పెద్ద విశేషమైన సంగతి కాదు. అది గవర్నమెంట్ స్కూల్లో చదివి ఫస్ట్ క్లాస్ వచ్చాడు 10th క్లాస్లో ఆడు. కాబట్టి వనరులు ఉన్నాయి కాబట్టి నేను చదువుతాను, వనరులు ఉన్నాయి కాబట్టి నేను జీవిస్తాను కాదు. ఒకవేళ వనరులు లేకపోయినా సరే తమ్ముడు, వనరులు లేకపోయినా సరే, అవకాశాలు లేకపోయినా సరే, ఎన్నో వార్తలు మనం చూస్తుంటాం. అలాంటివి ఎన్నో వార్తలు. ఒక్కటే సహోదరులారా, అంటే బ్రతకాలనే ఒక ఆసక్తి, ఒక పట్టుదల, ఒక కృషి అంతే. మనసులో అది లేనప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎన్ని వాక్యాలు చెప్పినవి పని చెయ్యు. అంటే బ్రతకాలి, జీవించాలి, రావాలి అనే ఒక తపన, ఒక కృషి, ఒక పట్టుదల ఉంటే ఏది మనం లాపదు, ఏది మనం లాపదు. నిన్న ఆశ్చర్యం వేసింది ఒక న్యూస్ చూస్తే. భర్త చనిపోయాడు సుమారు 17 సంవత్సరాల క్రితం. 4 కూతుర్లు, 4 కూతుర్లకి గవర్నమెంట్ జాబ్. చూసారా వెయిటింగ్ న్యూస్లో? నేను ఆశ్చర్యపోయాను. భర్త కూడా లేడా ఉంది. సుమారు 17 సంవత్సరాలు భర్త చనిపోయాడు. 4 కూతురు, ఒక మగ పిల్లగా లేదు. 4 కూతుర్లు గవర్నమెంట్ జాబ్ సాధించేశారు. ఒక పట్టుదల, ఒక కృషి, ఒక ఆసక్తి, చేయాలి, సాధించాలని ఒక తపన. అది కేవలం ఉద్యోగంలోనే కాదు, భక్తిలో కూడా అప్లై అవుతుంది. భక్తిలో కూడా ఉద్యోగం సాధించాలని ఒక తపన ఉంది కాబట్టే ఎన్ని కష్టాలైనా సరే ఓర్చుకుని సాధిస్తుంటారు. ఈరోజు భక్తి విషయంలో అప్లై అవుతుంది. రావాలి అనుకో, జీవించాలంటే ఏ ఎండ ఏం చేయదు, ఏ వాన కూడా ఏది చేయదు. ఏంటంటే బ్రతకాలి, జీవించాలని ఒక తపన, ఒక పట్టుదల, ఒక ఆసక్తి అనేది మనలో ఉంటుంది. అది మనసులో పుట్టాలి. అంటే ఇంక ఎవరో చెబితే చేయటం, ఎవరో చెబితే జీవించడం అంటే కొంతకాలం. అది కొంతకాలమే. ఎప్పుడు మనం వెంటే చెప్పేవాళ్ళు ఉంటారు? మనం వింటారా? ఎప్పుడు మనం వెంటే చెప్పేవాళ్ళు ఎలా ఉంటారు? ఈరోజు ఉన్నారు, రేపు మన పక్కన లేకపోవచ్చు. వారు ఉన్నా లేకపోయినా సరే నేర్పినట్లు మనం ఏం చేయాలంటే ఆ బ్రతుకు అనేది జీవించాల్సిన అవసరత ఉంటుంది. అంటే ఇలాంటి స్థితిలో కూడా ఈరోజు మీరందరూ కూడుకోవడం అనేది చాలా సంతోషకరమైనది. మనం పాఠ్యాంశంలోని వెళ్తాం. న్యాయాధిపతుల గ్రంథము 12వ అధ్యాయం. ఒకసారి న్యాయాధిపతులు మొదటి నుంచి పేర్లు చెప్తే మనం ఎంతమంది న్యాయాధిపతుల గురించి నేర్చుకున్నాము? ఒకసారి పేరు చెప్పండి. ఇక్కడ చివరి రాశాను. అంటే ఎంతమంది న్యాయాధిపతుల గురించి నేర్చుకున్నాం? 1
2 ఏహూదు 3 చూడొద్దు, చూడకుండా చెప్పాలి. చూడలేదు కదా. షంగరు 4 దెబోరా 5 గిద్యోను 6 అభిమేలెకు 7 ఎక్కడ చూస్తున్నారు. యెఫ్తానా యెఫ్తా అంటారు. యోగా అంటే యోగా ఇప్పుడు పొంగిస్తే యో యెఫ్తా అంటే 9 మంది అంతే కదా. యెఫ్తా అధ్యాయం మనకు కనిపిస్తున్నాడు. 11వ అధ్యాయం మనకు కనిపిస్తుంది. 11వ అధ్యాయం 1 నుంచి 12 7 వరకు. ఇప్పుడు ఈ 2 సెక్షన్లు కదా మనకి. ఈ సెక్షన్లో ఒక 3 వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు. క్లుప్తంగానే ఉంది వాళ్ళ తెలిసిన స్టోరీ. ఎవరెవరు? ఇబ్సాను, ఏలోను, అబ్దోను. ఇబ్సాను, ఏలోను, అబ్దోను. 8 నుంచి 10 వచ్చినాయి. ఇబ్సాను 12వ అధ్యాయము 8 నుంచి 10 వచ్చింది. అంటే మనకు ఇబ్సాను చరిత్ర. ఇప్పుడు న్యాయాధిపతిని నియమించారంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ప్రజలు ఏమైపోయారు? ప్రజలు పాపం చేశారు, ప్రజలు అవిధేయులైపోయారు, ప్రజలు తిరుగుబాటు చేశారు. అంటే ఎప్పుడైతే ప్రజలు అవిధేయులయ్యి పాపం చేశారో దేవుడు వారిని శత్రువులకి అప్పగించేశారు. మీకు సైకిల్ తెలుసు కదా. సైకిల్ పాపం చేయటం, శత్రువులకు అప్పగించటం, వాళ్ళు మరలా ప్రార్థన చేయటం, మరలా దేవుడు వాళ్ళకి న్యాయాధిపతులు శిక్షించడం, శత్రువుల నుంచి దేవుడు వారిని విడిపించటం, మరలా 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 అంటే మాటి మాటికి దోషులైపోయి శత్రు వశంలోనికి వెళ్ళిపోయారు, శత్రువుకి అప్పగించేశారు. అంటే ఎప్పుడైతే నిబంధన సంబంధులు దేవుని పిల్లలు పాపం చేస్తారో, తప్పు చేస్తారో, అప్పుడు శత్రువుకి బలం వచ్చేస్తుంది. శత్రువు యొక్క వశంలోనికి వారు వెళ్ళిపోయే ప్రమాదం. ఆనాడు భౌతికమైన శత్రువుకి దేవుడు వారిని అప్పగించాడు. ఈరోజు కంటికి కనిపించని శత్రువుకి దేవుడు అప్పగించేస్తుంటాడు. ఆనాడు ఆ ఇశ్రాయేలు దేశం చుట్టూ ఉన్న అన్యజనుడికి దేవుడు వారిని అప్పగించాడు. ఈరోజు ఒకవేళ దేవుని పిల్లలు పాపం చేస్తే, ఒకవేళ వాళ్ళు మారు మనసు పొందకుండా, మార్పు లేకుండా వాళ్ళు అదే పాపం చేస్తున్నారు అనుకో, ఈరోజు దేవుడు ఎవరికి అప్పగిస్తాడు? సాతానుకు అప్పగిస్తాడు కదా. పౌలు తిమోతి పత్రికలో జ్ఞాపకం చేస్తుంటాడు. వారిలో హోమెనైను అలెగ్జాంద్రును ఉన్నారు, వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానుకు అప్పగించితిని. అంటే ఏం చేశారు? వాళ్ళు మంచి మనస్సాక్షి త్రోసేసి పునరుద్ధానము గతించినని చెప్తున్నారు. అసలు పునరుద్ధానమే లేదు, పునరుద్ధానం అనేది గతించిపోయింది అని సత్య విషయమే వాళ్ళు తప్పిపోవటం మాత్రమే కాకుండా అనేకులు ఏం చేస్తారంటే అనేకుల యొక్క విశ్వాసాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? చెరుపుతున్నారు. అనేకుల యొక్క విశ్వాసాన్ని చెరుపుతున్నారు. అప్పుడు పౌలు ఏం చేశారంటే వారి గురించి మాట్లాడుతూ వీరిని సాతానికి అప్పగించితిని. కొరింథీలో కూడా జారత్వం జరిగితే ఆ పౌలు వాడిని ఎవరికి అప్పగించమంటాడు? కొరింథీలో జారత్వం చేసిన కదాడు. ఆడు జారత్వం చేసినప్పుడు పౌలు వారిని ఎవరికి అప్పగించమంటాడు? గుర్తు రావట్లేదు అన్నమాట. చదివినట్లు గుర్తు రావట్లేదు. ఎన్నోసార్లు మనం చదివాం. వెంటనే గుర్తు రావాలి. ఏదన్నా ఒక దృశ్యం దీన్ని జ్ఞాపకం చేసినప్పుడు మీకు వెంటనే మనసులో మెదలాలి. అక్కడ కూడా పౌలు ఏమిటంటే వాడిని సాతానికి అప్పగించండి మాట్లాడుతుంటాడు. వాడిని సాతానికి అప్పగించండి అంటే మారు మనసు లేకుండా ఎవరైతే పాపం చేసి పాపంలో జీవిస్తూ ఉంటారో వాళ్ళు ఎవరికి అప్పగించబడే అవకాశం ఉంది?
సాతానికి అప్పగించబడే అవకాశం ఉంది. పాత నిబంధనలు అయితేనేమో ఆ చుట్టూ ఉన్న జాతుల వారికి, నేడైతేనేమో సాతానికి అప్పగించే అవకాశము ఉంది అన్నమాట. అంటే వాళ్ళు ఒక శ్రేష్టమైన దేశము దేవుడు వారికి ఇచ్చాడు, వాళ్ళు తిన్నారు, తృప్తి పొందారు. అయినా సరే వాళ్ళు ఏం చేశారంటే దేవుణ్ణి మర్చిపోయినట్లు మనం చూడవచ్చు. ఒకసారి ఒక వచనం చదివి వద్దాము. హోషేయ గ్రంథము 13వ అధ్యాయం చూడు ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథము అంతే ఉంచుకో. హోషేయ గ్రంథము 13వ అధ్యాయం. హోషేయ గ్రంథము 13వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు. 4 నుంచి 6 వచనాలు. ఐగుప్తు దేశములో నుండి వచ్చినది మొదలుకు యెహోవానగు నేనే మీ దేవుడను, నన్ను తప్ప ఏ దేవుని ఎరుగవు, నేను తప్ప రక్షకుడును లేడు. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. మహా ఎండకు కాలిన అరణ్యములో, అంటే అరణ్య ప్రయాణ కాలం కదా అది, 40 సంవత్సరాలు. ఒక భయంకరమైన ఎండ, ఒక భయంకరమైన వేడి. అంటే దేవుడు వాళ్ళని స్నేహించి అద్భుతంగా, అసలు ఆ ఎండ తగలకుండా దేవుడు ఏం చేశాడో తెలుసా? మన భాషలో చెప్పాలంటే ఏసీ ఏర్పాటు చేశాడు దేవుడు. అంటే పగలేమో ఏసీ, రాత్రేమో ఎలక్ట్రిసిటీ. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. తర్వాత 6వ వచనం. తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించినను మరచిని. కాబట్టి నేను వారికి సింహము వంటి వాడనైతిని, చిరుతపులి మార్గమున పొంచి ఉన్నట్లు నేను వారిని పట్టుకొన పొంచి ఉందును. ఇప్పుడు తండ్రి అసలు వాస్తవానికి ఆయన మోషే ఏమంటాడంటే, నిన్ను సృష్టించిన దేవుడు, నిన్ను సృష్టించిన తండ్రిని మాట్లాడుతుంటాడు. ఇప్పుడు తండ్రి వాళ్ళకి ఏమైపోయాడు అంటావా? అంటే తండ్రిగా ఉండవలసిన ఆయన, దేవుడిగా ఉండవలసిన ఆయన ఏమైపోయాడు? నేను సింహం వంటి వాడినాయాను, నేను వారికి చిరుతపులి వంటి వాడినాయాను. అంటే చిరుతపులి ఎరకోసం ఎలాగైతే పొంచుంటుందో, సింహం ఎలాగైతే పొంచుంటుందో, నేను వాళ్ళ కోసం ఏం చేస్తున్నాను అంటే అది వాళ్ళ అవిధేయత. అది ఎప్పుడైతే వాళ్ళు తిని తృప్తి పొంది గర్వించారో వాళ్ళు మర్చిపోయారు. అంటే ఆకలిగా ఉన్నప్పుడు మాటలు ప్రవర్తన కడుపు నిండిన తర్వాత ఉండదు. ఆకలిగా ఉన్నప్పుడు అది అట్లీస్ట్ తల్లిదండ్రుల దగ్గర కూడా అంతే. తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి ఎంత లైలు పడతారో, ఏది వాళ్ళ దగ్గర ఉన్నది లాక్కోవడానికి. ఒకరోజు వాళ్ళ దగ్గర ఉన్నది లాక్కున్న తర్వాత నిజంగా అలాంటి ప్రేమ మాట ఉంటాయా? అనేక చోట్ల అలాంటి వాతావరణం మనకు అనిపిస్తుంది. అంటే తీసుకోవడానికేమో లైలకరగా ఎంత లైల పడుతుంటారు, తీసుకున్న తర్వాత వీళ్ళ కడుపు నిండిద్ది. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అంటే నేటికి అలాంటి స్వభావం ఉంది. ఇశ్రాయేలుకే కాదు, నేటి ప్రజలకు కూడా ఆయా కాలాల్లో ఆ స్వభావం ఉంది. అంటే తిని తృప్తి పొంది గర్వించి నన్ను మర్చిపోయారు. అంటే ఆకలితో ఉన్నప్పుడు విధేయత, ఆకలితో ఉన్నప్పుడు ఉండే భక్తి, కడుపు నిండిన తర్వాత ఇప్పుడు ఇల్లు లేదు, ఇల్లు లేనప్పుడు ఎంతో కన్నీటితో ప్రార్థన చేస్తాం దేవునికి. ఇల్లు కట్టుకున్నాం, ఇంట్లో ప్రార్థన చేయటం కూడా మానేస్తారు. అంటే ఏం లేనప్పుడేమో అవి రావాలంటే ఎంతో భక్తిగా ప్రార్థన చేస్తుంటాం, వచ్చినాక ఏం చేస్తుంటాం? సేమ్ ఇశ్రాయేలు లాగా మనం కూడా ఒకసారి ఇప్పుడు ఆరోగ్యం లేనప్పుడు ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ఆరోగ్యం వచ్చిన తర్వాత ఆ శరీరాన్ని ఆరోగ్యం ఎవరి కోసం ఉపయోగిస్తాం? అంటే అలాగ ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే ఆ విధంగా అనుసరించారు. అప్పుడు దేవుడు యెఫ్సాను ఒక న్యాయాధిపతిగా ఉన్నట్లు మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 12వ అధ్యాయం నేను చదువుతాను, 8 నుంచి 10 వచనం. అతని తరువాత బేత్లెహేము వాడైన యెఫ్సాను ఇశ్రాయేలీయులకు అధిపతి అయిన. అతనికి 30 మంది కుమారులను 30 మంది కుమార్తెలను ఉండేవి, 60 మంది సంతానం.
30 మంది కుమారులు, 30 మంది ఆడపిల్లలు. అతడు ఆ కుమార్తెలను తన వంశమున చేరని వారికి ఇచ్చి, కుమార్తెలు ఏం చేశాడంట? తన వంశము కాని వారికి ఇచ్చాడు. 2, తన వంశమునకు చేరని 30 మంది కన్యలను తన కుమారులకు పెండ్లి చేసెను. అతడు 7 ఏండ్లు ఇశ్రాయేలీలకు అధిపతిగా ఉండెను. ఎబ్సాను చనిపోయి బేత్లెహేములో పాతి పెట్టబడెను. అంటే ఇతని గురించి ఏమి రాయబడలా. అంటే ఇతని పరిపాలన గురించి కానీ, ఇతని యుద్ధాల గురించి కానీ, ఇతని భక్తి గురించి కానీ ఏమి పెద్దగా ఏమి ఇక్కడ రాయబడలేదు. అంటే ఇతనికి ఇంతకీ ఏ ప్రాంతం వాడు? ఇతను ఏ ప్రాంతం వాడురా? బేత్లెహేము వాడు. బేత్లెహేము అనే ఊరు గుర్తొస్తుందా? బేత్లెహేము ఒక చారిత్రాత్మకమైన ఊరిది. అలాంటి ఒక చారిత్రాత్మకమైన ఊరిలో పుట్టి దేవుడు అతనికి ఒక అధికారం ఇచ్చాడు. దేవునికి అతనికి గర్భఫలం ఇచ్చేశాడు. ఇప్పుడు దేవుడిచ్చిన అధికారాన్ని దేనికోసం ఉపయోగించాడు? దేవుడిచ్చిన గర్భఫలాన్ని దేనికోసం ఉపయోగించాడు అతను? ఇందుకే బెత్లెహేముకున్న చరిత్ర ఏంటో చెప్పు శాంతి. ఏంటి అసలు బెత్లెహేము అంటే చరిత్ర ఏంటి? ఆ ఊరు గుర్తొస్తుందా? అవును కదా. ఎవరు జన్మించారు అక్కడ? క్రీస్తు జన్మించిన ఊరు. తర్వాత అంతకంటే ముందుగా ప్రముఖ వ్యక్తులకి ఇద్దరున్నారు. దావీదు కూడా ఎవరు? బెత్లెహేము వాడనే యెష్షయి కుమారుడు అంటారు. తర్వాత బోయజు కూడా ఏ ఊరు? ఋతు గ్రంథం జరిగింది అక్కడ. ఆ ఊర్లో కదా, ఆ గ్రామంలో జరిగింది అక్కడ ఆ స్టోరీ అంతా కూడా. అంటే ఒక దావీదు, ఒక బోయజు, ఒక యేసుక్రీస్తు వారు. అంటే ఒక విశేషమైన, అంటే ఒక చారిత్రాత్మక నేపథ్యం ఆ ఊరికి ఉంది. ఒక చారిత్రాత్మక నేపథ్యం ఉంది. ఇప్పుడు కూడా కొన్ని గ్రామాల్లో, ఆంధ్రలో, తెలంగాణలో చూస్తే ఇదిగో ఈ ఊరికి ఒక చారిత్రాత్మక నేపథ్యం ఉంది. ఎందుకంటే ఈ ఊరిలో నుంచి ఒక 4 స్వాతంత్ర సమరయోధులు వచ్చారు. అంటే ఏదో ఒక ప్రముఖులు, ఒక గొప్ప వాళ్ళు ఆ ఊరిలో ఉన్నారు, జన్మించారు. అంటే అలాంటి ఒక శ్రేష్టమైన ఊరిలో జన్మించాడు ఇతను. కానీ ఏం చేశాడు ఇతను? అధికారం ఎవరిచ్చే? అధికారము, గర్భఫలం అనేది ఈ 2 మనుషులు సంపాదించుకునేది కాదు. అధికారము, గర్భఫలం అనేది మనుషులు సొంతంగా సంపాదించుకునేది కాదు. అధికారం ఎవరే వాళ్ళు? వాస్తవానికి దేవుడు వాళ్ళు. అధికారము మానవ రాజ్యాలపైన దేవుడు అధికారి ఉంటే తాను ఎవరికి అనుగ్రహింపని నిశ్చయించడో వారికి అనుగ్రహించాడు. గర్భఫలం ఎవరిచ్చే బహుమానం అంటాడు? దేవుడిచ్చే బహుమానం. అంటే దేవుడిచ్చిన బహుమానాన్ని ఎబ్సాను ఎలా ఉపయోగించాడు? దేవుని బహుమానాన్ని ఎబ్సాను ఎలా ఉపయోగించాడు? మనకి బెస్ట్ ఫ్రెండ్స్, కొలీగ్స్ గిఫ్ట్లు ఇస్తుంటారు, బహుమానాలు ఇస్తుంటారు. ఆ బహుమానాలు ఏం చేస్తారు పిల్లలు? చాలా జాగ్రత్తగా చూసుకుంటారు కదా. నిన్న ఒక ఆయన బైబిల్, పాత బైబిల్ అది బాగా బైండింగ్ చేయించి నీట్గా ఉంచుకున్నాడు మన మిర్యాలగూడ. అది అండ్ పక్క ఇంకో సహోదరుడు ఉండి, ఎందుకు ఇది పాతది కదా, కొత్తది బైండింగ్ చేయించుకోపోయామంటే ఆయన ఏమంటే, సుమారు 15 సంవత్సరాల క్రితం ఒక ఆవిడ నాకు ఇది గిఫ్ట్గా ఇచ్చింది. ఫస్ట్ బైబిల్ ఇది. ఒక ఆవిడ నాకు వాక్యం చెప్పి నాకు గిఫ్ట్గా ఇచ్చింది. అందుకే నేను దీన్ని ఏం చేశానంటే ఇప్పటికీ జాగ్రత్తగా ఉంచుకుంటున్నాను అని నీట్గా బైండింగ్ చేయించాడు ఆ బైబిల్. అంటే మామూలు బైబిల్ అది, మామూలు బైబిలే, కొంచెం చినిగినట్టుంది కానీ జాగ్రత్తగా. ఎందుకంటే ఇది ఒక ఆవిడ గిఫ్ట్ ఇచ్చింది, నాకు బహుమానం ఇచ్చింది. అంటే మనుషులు ఇచ్చిన బహుమానాన్ని మనం ఎలా చూసుకుంటాము? చాలా శ్రద్ధగా చూసుకుంటాం. ఇప్పుడు పరలోకపు దేవుడు ఇచ్చిన బహుమానాన్ని ఎలా చూసుకోవాలి? ఇప్పుడు ఆ పరలోకపు దేవుడు ఇచ్చిన బహుమానాన్ని ఎలా చూసుకోవాలి? ఎందుకే పరలోకపు దేవుని యొక్క బహుమానం ఏంటి అని అంటే, అధికారం ఆయన ఇచ్చింది. రెండోది, ఈరోజు మన ఇంట్లో మనకున్న సంతోషం అనే పిల్లల సంతోషం ఉంది కదా, ఆ గర్భఫలం ఎవరు ఇచ్చారా? దేవుడు ఇచ్చారు. లేయాకి 4 మగపిల్లలు పుడితే రాహేలు బహు భయంకరంగా పాపంతో ఉండి యాకోబు మీద గొడవడద్ది. నాకు సంతానం ఇమ్ము, లేని ఎడల నేను చస్తా.
వెంటనే ఒక మాట అన్నాడు యాకోబు, నేనేమన్నా దేవునికి ప్రతిగా ఉన్నానా? నేను నీకు సంతానం ఇవ్వడానికి నేనేమన్నా దేవుణ్ణా? లేకుంటే దేవుని స్థానంలో నేనేమైనా ఉన్నానా? అంటే ఎవరివ్వాలి అది? నువ్వు పురుషుడివే కదా, నువ్వు మగాడివే కదా? కాదు, అది కాదు అక్కడ కావాల్సింది. అంటే ఒక శిశువు, ఒక మనిషి జన్మించాలంటే కేవలం స్త్రీ పురుషుల యొక్క ప్రమేయం మాత్రమే కాకుండా సాక్షాత్తు పరలోకపు దేవుని యొక్క ప్రమేయం అనేది ఖచ్చితంగా ఉండాలి. అది లేకుండా ఈ ప్రపంచంలో ఏ స్త్రీకి కూడా గర్భఫలం అనేది రాదు. అందుకే నేను పిల్లల కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. ఎవరన్నారు? కృష్ణమూర్తి గారు అన్నమాట. శ్రమ, నేను పిల్లల కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. తర్వాత అబ్రహాము నిమిత్తము, శారా నిమిత్తము దేవుడు అబీమెలెకు ఇంట్లో ప్రతి గర్భాన్ని ఏం చేశాడంట? మూసేశాడంట. అంటే ఆ గర్భాన్ని మూసేది, దాన్ని తెరిచేది టోటల్గా ఎవరి స్వాధీనం అనమాట? దేవుని స్వాధీనం. అది గ్రహించాలి మనం. అంటే ఇది దేవుడిచ్చిన బహుమానం. ఇది పరలోకపు నా తండ్రి ఇచ్చాడు ఇది పిల్లల్ని. అలాగని పిల్లలకి మట్టి అంటకుండా దెబ్బేయకుండా పెంచాలా? దాని అర్థం అది కాదు. అపురూపంగా చూసుకుంటే ఒంటి మీద దెబ్బేయకుండా, కాలికి మట్టి వేయకుండా, మట్టి అంటకుండా పెంచాలా? అంటే దైవ మార్గంలో వారిని పెంచటం. ఎందుకంటే ఇది దేవుని బహుమానం కాబట్టి దీన్ని సరిగ్గా పెంచాలి. కానీ హింసాన్ని ఏం చేశారంటే తన వంశంలో చారణ వారికి ఇచ్చేసారు కదా. తన కూతురునేమో తన వంశంలో చారణ వారికి ఇచ్చాడు. తన కుమారులకేమో తన వంశంలో చారని 30 మంది అల్లుడింటికి తెచ్చుకున్నాడు. 30 మంది కోడలను తన ఇంటికి తెచ్చుకున్నాడు. తన వంశంలో చారణ వారికి ఇచ్చి. అంటే ఎందుకు ఈ పొరపాటు చేస్తుంటాడంటే వినా, ఇప్పుడు అన్నిలతో వియ్యం అందకూడదు అనేది ఒక చట్టం ఉంది కదా. ద్వితీయోపదేశకాండ 7వ అధ్యాయం ప్రకారంగా మీ జాతిలో కాకుండా పరజాతిని ఎంత మాత్రం కూడా వియ్యం అనేది అందకూడదు. అంటే అబ్రహాము ఆలోచించినట్లు ఇబ్సాను ఆలోచించలేకపోయాడన్నారు. అబ్రహాము ఆలోచించినట్లు ఇబ్సాను ఆలోచించలేకపోయాడు. ఏ వంశం అయితే ఏమైంది అనుకున్నాడు ఆ మనిషి. అంతే తప్ప వీళ్ళు దేవుని వారా, వీళ్ళు విశ్వాసులా అని ఏమాత్రం కూడా ఇబ్సాను ఆలోచించలేదు. కానీ అబ్రహాము ఎలా ఆలోచించాడురా? వృద్ధాప్యంలో ఉన్నాడు. వృద్ధాప్యంలో అబ్రహాం ఎంత అద్భుతంగా ఆలోచించేశాడంటే తన పెద్ద దాసుని ఎలియాజర్ని పిలిపించి ఏమంటాడు? ఇదిగో కనానీయుల కుమార్తెలలో ఎవరిని నా కొడుకు వివాహము చేయొద్దు, ఎవరిని వివాహం చేయొద్దు. ఇదిగో దూరంగా వెళ్ళు, ఇదిగో నా స్వజనుల్లో నా స్వదేశుల దగ్గరికి వెళ్ళి నా కుమారుడిని వేయించాలి, భార్యని తీసుకొని రా. ఎంత దూరం అది? అది సిరియా దేశం. ఇది ఈయన ఎక్కడున్నాడు? ఈయన కనాన్ దేశంలో ఉన్నాడు. సుమారు కొన్ని 100,000 కిలోమీటర్లు అనమాట. మరి దూరం కదా, ఇళ్ళ రకం తీసుకొని పోవాలా? కుదరదు. అది కూడా అడుగుతాడు ఎలియాజరు. ఒకవేళ ఆయన దగ్గరికి రాకపోతే ఇస్సాకుని ఏమైనా తీసుకొని వెళ్ళమంటావా? కుదరదు. ఆ అమ్మాయిని నువ్వు వేయించాలి, ఎక్కడికి తీసుకొని రావాలి. ఇది ఎలా జరుగుద్ది అంటే ఇదిగో యెహోవా నీకు ముందుగా ఒక దూతను పంపించను. అప్పుడు అంతా ఆయన వెళ్ళిపోతాడు. చివరిలో ఎలియాజరు ఒక అద్భుతమైన మాట అంటాడు. ఇది ఎలియాజరు కాదు, క్షమించండి, లాబాను అంటాడు. ఇది యెహోవా వలన జరిగిన కార్యము, నేను అవునని కానీ కాదని కానీ చెప్పను. అంటే ఎవరు చేశారు? అది దేవుడు చేసిన కార్యం. అంటే ఇస్సాకు రెబెకాల పెళ్ళి ఎవరు చేశారు? అంతే. ఏదైనా తోటలో ఆదాము యొక్క వివాహం దేవుడు చేసినట్లు ఇస్సాకు రెబెకాల వివాహం ఎవరు చేశారంటే ప్రాముఖ్యంగా దేవుడు చేశాడమ్మ. అంటే ఇతను మాత్రము తన వంశమునకు చేరడం వారికి ఇచ్చి, అంటే ఎంతో ముందు చూపుతాడు. వాస్తవానికి అబ్రహాం కాలంలో ఏమైనా చట్టం ఉందా? జరగదు. అన్నిల్ని వివాహం చేసుకోవడం చట్టం ఏమైనా ఉందా కాలంలో? లేదు. నియమం లేదు. ధర్మశాస్త్రం లేదు అసలు. ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది? తర్వాత వచ్చేసింది ధర్మశాస్త్రం. అంటే ధర్మశాస్త్రం లేనప్పుడే, నియమ నిబంధనలు లేనప్పుడే, చట్టం లేనప్పుడే అబ్రహాం ఎంత బాగా ఆలోచించాడు. ఎందుకంటే కనానీయుల యొక్క ఆచారాలు, అలవాట్లు హెబ్రీయుల యొక్క ఆచారాలకు అలవాట్లకి వేరుగా ఉంటాయి. వాళ్ళు ఎమడలేరు. అంటే మన ఇంట్లో ఎమడగలిగే అమ్మాయి కావాలి, మన ఇంట్లో ఎమడగలిగే అబ్బాయి కావాలి మనకి. అంటే మన ఆచారాలకు లేదా అపోస్తుల యొక్క ఆచారాలకు, పారంపర్యాలకి, మన బోధలకు, మన విశ్వాసానికి, మన అలవాట్లకు ఇమిడే విధంగా ఉండాలి. దూరం కదన్నా. ఎవరైతే ఏమైందన్నా సుఖంగా బ్రతకడం కావాలంట కొంతమంది. ఎవరైతే ఏమైంది
మన అమ్మాయి సుఖంగా బ్రతకాలి, మన అబ్బాయి సుఖంగా బ్రతకాలి. ఇంతకీ సుఖంగా బ్రతకాలంటే ఏం కావాలి? ప్రార్థన జీవితం కలిగిన కుటుంబం కావాలి. సుఖంగా బ్రతకాలంటే ఉద్యోగం కావాలా? సుఖంగా బ్రతకాలంటే ఇల్లు కావాలా? అంటే ఈరోజు సుఖంగా బ్రతకడానికి ఈరోజు వివాహం చేసే తల్లిదండ్రులు ఏం చూస్తున్నారమ్మా? ఉద్యోగం, ఇల్లు, ఆస్తి, అంతస్తు, ఇదే చూస్తున్నారు తప్ప మరి నిజంగా ఆ అమ్మాయి అక్కడ ఇమ్మడగలదా? మా అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఇమ్మడగలడా? వివాహం చేసుకుంటాడు ఓకే, కానీ అప్పుడప్పుడు వెళ్ళాలి కదా అత్తగారింటికి, మరి ఇమ్మడగలడా? అంటే ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, మా అమ్మాయి ఉద్యోగం ఉంది, సుఖంగా బ్రతుకుద్ది, చాలు. సుఖంగా బ్రతకాలంటే ఉద్యోగం, ఆస్తి, అంతస్తు కాదు, అది కాదు కావాల్సింది. ఏం కావాలి మరి? ప్రార్థన జీవితం కలిగిన ఒక కుటుంబం కావాలి. చదువు అన్నమాట. తిమోతికి రాసిన మొదటి పత్రిక మీకు చదివిన మీకు తెలిసిన సందేశాలే మరొకసారి మీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాను. 1 తిమోతి 2వ అధ్యాయము 1వ వచనం చదువు. 1 తిమోతి 2వ అధ్యాయము 1వ వచనం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను మనము నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తం ఏం చేయాలి? నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే ఏం చేయాలి చెప్తున్నాడు. ఏం చేయాలంట? అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకను, రాజుల కొరకను, అధికారులు అందరి కొరకను విజ్ఞాపనములను, ప్రార్థనలను చాలు. ఇవి చేసే మనుషులు కావాలి, ఇవి చేసే మనుషులు కావాలి, ఇవి చేసే కుటుంబం కావాలి. అంటే మనం నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే ప్రార్థన చేయాలి, విజ్ఞాపనలు చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే దేవునికి ప్రార్థన చేసే కుటుంబం కావాలి, దేవునికి కృతజ్ఞత చెల్లించే కుటుంబం కావాలి, దేవునికి విజ్ఞాపన చేసే కుటుంబము కావాలి. అది లైఫ్ టైం, అది సీల్ వేసినట్లే. దాన్ని తీసేయడం కుదురుద్దా? వివాహంలో అది మార్చడానికి ఛాన్స్ లేదక. ఒక్కసారి కనుక సీల్ వేసామనుకోమ్మా, అది తీసేసే అవకాశం ఉందా? మార్చుకోవచ్చా? ఛాన్స్ లేదక. అసాధ్యం అది. మార్చడం అనేది అసాధ్యం అది. అంటే ఈరోజు మనం కూడా ఏం చేయాలంటే భవిష్యత్తులో మన పిల్లలకి కొంచెం ముందు చూపుతూ మనం ఆలోచించాలి, ముందు చూపుతూ ఆలోచించాలి. మా అమ్మ బయటికి పోకుండా ఇంట్లోనే ఉండగలదా? అది కాదు కావాల్సింది. నేను పని చేసుకుంటే ఏమైంది? ఇప్పుడు ఎలాగుందంటే పెళ్ళి అయిపోతే అమ్మాయి పని చేయకూడదంట. అది వాళ్ళిద్దరు ఇష్టం, భార్య భర్తలు ఇష్టం. పని చేస్తే నష్టం ఏంటి? లేదు మా అమ్మాయిని నువ్వు పని పంపించకూడదు అంటారు కొంతమంది పల్లెటూరులో. ఎవడు చదివింది ఏం లేదు, ఎవడు ఎంటెక్ బీటెక్ లేకుంటే ఎంబీఏ చేయలేదు, ఎవరు 10th క్లాస్ లేకుంటే 6th క్లాస్ చదువుద్ది. ఇప్పుడు 6th క్లాస్ 10th క్లాస్ చదివిన కూడా ఇప్పుడు ఒక కమాండ్ ఏంటంటే మా అమ్మాయిని మీరు పనికి పంపించకూడదు. మరి ఏం చేయాలా? ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు ఒక అండర్స్టాండింగ్లో ఉంటారు, ఇద్దరం కలిసి పని చేసుకుందాం, సంపాదించుకుందాం అనుకుంటారు. నీకేంటి అసలుకి? అంటే ఇంట్లో నుంచి కావాలి అడుగు పెట్టిన కుటుంబం కావాలా? అది కావాలా? ఇక చర్చి కూడా అడుగు పెట్టిన కుటుంబం అనమాట అది. అంతేగా? ఇంక చర్చి కూడా అడుగు పెట్టినది ఆ కుటుంబం. అది బాగా చాలమ్మా, చాలు. ఇప్పుడు అన్నీ ఉన్నాయి, ప్రార్థన లేదు. అన్నీ ఉన్నాయి, అన్ని వసతులు ఉన్నాయి, అన్ని వసతులు ఉన్నాయి, ప్రార్థన లేదు, భక్తి లేదు, చర్చి లేదు. చాలా దాంతో మనకు సంతృప్తి సరిపోద్దా? ఒకవేళ దానితోటే మనం సంతృప్తి చెందుతున్నామంటే అసలు మనకి గ్రంథం వాక్యం అనేది అర్థం కాల. ఒకవేళ విన్నా సరే మనం ఏం చేయలేదు, దాన్ని పట్టించుకోవాలి మనం అంతే. ఈరోజు అంతే, ఎంతోమంది వాక్యం వింటున్నారు, ఎన్నోసార్లు వింటున్నారు, కానీ ఏ మాత్రం కూడా పట్టించుకోవట్లేదు. ఏం చూస్తున్నారంటే ఎక్కువగా భౌతికం మీదే చూస్తున్నారు, అంతే. భౌతికం మీదే చూస్తున్నారు. ఆ ఇల్లు వద్దా? ఇల్లు కావాలి, ఓకే. ఇల్లు వద్దంట్లో నేను. ఉద్యోగం వద్దా? ఉద్యోగం కావాలి. పని చేయకుండా భార్యను ఎలా పోషిస్తాడు? కానీ మొదట మన దృష్టి నిలపాల్సింది ఎక్కడ? ఈరోజు మనం ఒకవేళ భవిష్యత్తులో ఇబ్సాన్ లాగా ఆలోచిస్తామా? అబ్రహాం లాగా ఆలోచిస్తామా? ఎలా ఆలోచించబోతున్నాం భవిష్యత్తులో మనం? ఈరోజు మన స్థానిక సంఘాలు అందరూ కూడా ఎక్కువగా చిన్నపిల్లలు కలిగిన వాళ్ళు. మనం అందరం కూడా సుమారు ఒక 10 సంవత్సరాల తర్వాత పరమ తండ్రి చల్లగా చూస్తే 12 సంవత్సరాల తర్వాత మన జీవితాల్లో మనం ఏం చేయబోతున్నాం? ఈరోజు నేను ఖండితంగా చెప్తున్నాను, ఈరోజు మీరు నేర్చుకున్నారు ఎన్నోసార్లు. కొత్త సందేశం కాదు, ఎన్నోసార్లు మీరు విన్నారు. కానీ భవిష్యత్తులో దాన్ని ఎలా మనం అనుసరించకపోతున్నాం? నిజంగా నేను అబ్రహాంలాగా చేస్తానన్నా, నిజంగా నేను ఇస్సాకులాగా చేస్తా. ఇస్సాకు కూడా ఏం చేశాడు తెలుసా?
అసలు వాస్తవానికి ఏశావు తల్లిదండ్రుల యొక్క పర్మిషన్ లేకుండా పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు కొడుకులు కదా ఇస్సాకి, ఏశావు యాకోబు. ఏశావు ఎలా పెళ్లి చేసుకున్నాడు? ఇద్దరు ఒకే ఏజ్ కదా, ఇద్దరు కమలపిల్లలు కదా. కానీ ఇక యాకోబుకి పెళ్లి కాకముందు ఆయనకి ఇద్దరు భార్యలు. ఎవరికి? ఏశావుకి. ఇద్దరు కమలపిల్లలు ఒకే ఏజ్ అనమాట. కానీ యాకోబుకి ఇంకా పెళ్లి కాలేదు. యాకోబుకి పెళ్లి కాకముందు ఆయన ఎంతమంది భార్యలు కలిగి ఉన్నాడు? ఇద్దరిని కలిగి ఉన్నాడు. అంటే చూడండి ఆయన స్వభావం ఎలాంటిదో. అందుకే పరమ తండ్రి ఏం చేశాడు? నేను యాకోబును ప్రేమించుతుని, నేను ఏశావును ద్వేషించుతుని. ఏమనాయనంటే అది వాడు ఒక కొట్టు కొరకు అమ్ముకునేవాడు, వాడు తను అమ్ముకునేవాడు. ఆ ఇద్దరు ఏం చేశారంటే అత్తామామలకి మనశ్శాంతి లేకుండా చేశారు అంతే. రెబెకా తట్టుకోలేకపోయింది. రెబెకా ఆ బాధ తట్టుకోలేక యాకోబుకు మాత్రము ఇలాంటి వాళ్ళని పెళ్లి చేయొద్దు, వద్దు. అత్తామామలకి ఏశావు యొక్క భార్యలో మనశ్శాంతి లేకుండా చేశారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, యాకోబా ఇదిగో నువ్వు నీ అన్నలాగా చేయొద్దు. ఏం చేయాలి? అది అక్కడ ఉన్నాడు మీ మేనమోహనుడు, అక్కడ నువ్వు వెళ్ళేం చేస్తావంటే అక్కడికి వెళ్ళి వివాహం చేసుకో, అంతే. ఏ మాత్రం కూడా ఎదురు చెప్పలేదు. చదువుదాం మాటలు ఆదికాండం 26 పాఠంలో భాగంగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆదికాండము 27వ అధ్యాయం 27వ అధ్యాయము 46వ వచనం చదువు ఒకసారి. మరియు లేకుంటే అది కూడా చదువుదా ఒకసారి. 26వ అధ్యాయం 34-35 చదువు. 26వ అధ్యాయం 34-35. 26వ అధ్యాయము 34-35. ఏశావు 40 సంవత్సరములు వాడైనప్పుడు హిత్తీయుడైన బేయేరి కుమార్తెయగు యెహూదీతును, హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాషెమతును పెండ్లి చేసుకున్నాడు. వీరు ఇస్సాకునకును రెబెకాకును మనోవేదన కలగజేసరి. ఇప్పుడు ఎన్నున్నా ఇంట్లో ప్రశాంతత లేకపోతున్నావా? ఏం చేశారంటారా? మనోవేదన కలగజేశారంట వాళ్ళిద్దరు. అప్పుడే ఇద్దరు భార్యలు పెళ్లి చేసుకున్నాడు. యాకోబు మాత్రం ఇంకా సింగులర్గా బ్యాచులర్గా ఉన్నాడు. అప్పుడు అర్థమైపోయింది. ఇప్పుడు 27:46 చదువు ఒకసారి. 27:46. మరియు రెబెకా ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసికినది. ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒక దానిని యాకోబు పెండ్లి చేసుకుని ఎడల. అంటే ఏంటి అసలు చూడు ఆ మాట ఎలా ఉంది. నా బ్రతుకు వల్ల నేను బ్రతకడం నాకు ప్రయోజనం లేకుండా ఉంది. ఎందుకు? వీళ్ళు విసిగిస్తున్నారు, వీళ్ళను బహుభయంకరంగా విసిగిస్తున్నారు నన్ను. అందుకే సొలొమోను ఒక మాట అంటాడు, ప్రాణం విసికించు జగడగొండి దానితో కాపురములుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు. ఇంట్లో విసుకుంటే ఎలా ఉండగలం? మీరు ఉండలేరు, నేను ఉండలేను, ఎవరు ఉండలేరు. ఇప్పుడు పనిచేసి ఇంటికి వచ్చిన తర్వాత ఒక ప్రశాంతత కావాలి, ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కావాలి. ఇప్పుడు అక్కడ కష్టపడి ఇక్కడికి వచ్చేసిన తర్వాత కూడా అదే విసుగు అదే అయితే ఎలా ఉండగలం ఇంట్లో? అలాంటి వాతావరణం మన ఇళ్ళలో ఉండకూడదు. సృష్టించద్దు అలాంటి వాతావరణాన్ని. ఒకవేళ పనిచేసి భర్త ఇంటికి వచ్చాడా, ఒక ప్రశాంతకరమైన వాతావరణం కావాలి. ఏం ప్రశ్నించొద్దు. ప్రశ్నించటం కానీ విసిగించటం కానీ ఏది కాదు. అప్పుడు యాకోబును పిలిచి మాట్లాడుతున్నారు. 28వ అధ్యాయము 1 నుంచి చదువుతాం. ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కనాను కుమార్తెలలో ఎవరిని వివాహం చేసుకొనకూడదు. నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలలో ఒక దాన్ని వివాహము చేసుకొనమని అతనికి ఆజ్ఞాపించి. తల్లిదండ్రులు ఆజ్ఞాపిస్తే పాత నిబంధనలు చేశారు. నేను పలుమార్లు చెప్పాను కదా, పలుమార్లు నేను మీకు చెప్పినట్లు మళ్ళీ చెప్తున్నాను, ఏమనుకోమాకండి. పాత నిబంధనలో ఉన్న భక్తులు తల్లిదండ్రులకు విధేయత చూపించినట్లు అసలు మనకి ఇంకా నాకు తెలిసి రాలేదు.
అంటే వాళ్ళు ఎంతో విధేయులు, ఎంతో లోపడేవాళ్ళు. అంటే ఈ తండ్రి ఏం ఆజ్ఞాపిస్తే అది చేసేవాళ్ళు వాళ్ళంతే. తల్లిదండ్రులు ఏం ఆజ్ఞాపిస్తే వాళ్ళు చేసేవాళ్ళు. వీళ్ళు ఆజ్ఞాపించారు, ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆదాము సెలెక్ట్ చేసుకున్నాడా, దేవుడు సెలెక్ట్ చేశాడు నా భార్యని? సైలెంట్ గారు, ఆదాముకి భార్యని ఆదాము సెలెక్ట్ చేసుకున్నాడా, దేవుడు సెలెక్ట్ చేశాడా? కృష్ణమూర్తి గారు దేవుడు సెలెక్ట్ చేశాడు. రెండు, ఇస్సాకుకి భార్యని అబ్రహాం సెలెక్ట్ చేశాడా, ఇస్సాకు సెలెక్ట్ చేసుకున్నాడా? అబ్రహాం సెలెక్ట్ చేశాడు. ఇప్పుడు ఇక్కడ కూడా యాకోబుకి ఎక్కడికి వెళ్ళి చేసుకోమంటున్నాడు? అది అక్కడికి వెళ్ళి చేసుకోమంటారు. అంటే భవిష్యత్తులో అంటే మన స్వార్థం లేకుండా, మన స్వలాభం లేకుండా మన పిల్లలకి ఒక మంచి భాగస్వామ్యం చేయాలి, సెలెక్ట్ చేయాలి. అందులో మన స్వార్థం ఉండకూడదు. 10 లక్షలు కట్నం వస్తుంది, ఎడిపోతాయి ఆ 10 లక్షలు. ఎన్ని డబ్బులు వస్తున్నాయి, ఎన్ని డబ్బులు పోట్ల ఉంటాను ఏమన్నా కొని పోతాడు వాళ్ళు, ఉండవాలి. కానీ తర్వాత ఎన్ని సంవత్సరాలు కలిసి ఉంటారు వాళ్ళు? భవిష్యత్తులో మన మీద ఉంది ఆ బాధ్యత. తర్వాత మనం సంసోను గురించి చదువుతాం కదా, సంసోను కూడా భార్యని తను సెలెక్ట్ చేసుకున్నాడు తప్ప తల్లిదండ్రులు సెలెక్ట్ చేయరు. సంసోను భార్యని తను సెలెక్ట్ చేసుకున్నాడు, తల్లిదండ్రులు సెలెక్ట్ చేయలేదు. అందుకే మనిషి ఏమైపోయాడు? నెమ్మదిగా విశ్వాస జీవితం నుంచి కలిగి. అంటే తల్లిదండ్రుల యొక్క స్వార్థాలు, స్వలాభాలు ఉన్నాయి కదా, ఉన్నాయి. లోకంలో పిల్లలు జరుగుతున్నాయంటే వాళ్ళ స్వార్థాలు, వాళ్ళ స్వలాభాలు కూడా ఉన్నాయి. ఒకసారి పిల్లలకు ఉండకపోవచ్చు మా జాతి అని, ఎవరికి ఉంటుంది? మనకు ఉంటుంది. పిల్లల్లో ఉండదు నాకు తెలుసు, మనకు ఉంటుంది ఎక్కువ. నాకు తెలిసి వాళ్ళు మనం ఎవరు చూపించినా చేయించుకోవచ్చు, ఏ జాతి అయినా సరే. కానీ ఎవరికి ఉంటుందాం అది? మనలో పోవాలి ఉండదు. ఈ విషయం ఏశావు తెలిసింది. ఏశావు ఇంకా కోపడి ఏం చేశాడు తెలుసా? చదువు 7వ వచనం నుంచి 28వ అధ్యాయము 7 నుంచి 9 వచ్చింది. ఏ విషయము చదువుతుంది? 7వ వచనం చదువు. యాకోబు తన తల్లిదండ్రుల యొక్క మాట విని పద్దనరామునకు వెళ్ళిపోయిననియో, అంటే ఏశావు తెలుసుకున్నప్పుడు, ఇదిగాక కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్టురాండ్రు కారని. అంటే కనాను కుమార్తెలు మా అమ్మ నాకు ఇష్టం లేదా? ఇప్పుడు తెలిసింది ఇష్టమో కాదు. నువ్వు ఎప్పుడు అడగాలి? చేసుకునేటప్పుడు అడగాలి. నువ్వు చేసుకునేటప్పుడు అడగకుండా చేసుకొని 2 వారాలు చేసుకొని అంతా అయిపోయిన తర్వాత అంటే వీళ్ళు మా అమ్మకి మా నాన్నకి ఇష్టం లేదు అనుకుంటా. అయితే ఏం చేయాలండి ఇప్పుడు? అప్పుడు ఏం చేశాడు తెలుసా? ఇష్మాయేలు వంశం దగ్గరికి వెళ్ళాడు. ఇష్మాయేలు ఎవరు తెలుసుగా మీకు? ఇష్మాయేలు అంటే అబ్రహాము హాగరు కుమారుడు ఇష్మాయేలు. 9వ వచనం. ఏశావు ఇష్మాయేలు నొద్దకు వెళ్ళి తనకున్న భార్యలు గాక అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియునైన మహలతును కూడా పెళ్లి చేసుకున్నాడు. చాలా 2 చాలా ఆయనకి, ఇంకా 2 చాలా. ఇప్పుడు ఇష్టం కాకపోతే ఏం చేయాలా? మార్చుకోవాలిగా, చెప్పాలిగా, భార్యకి చెప్పాలిగా, భార్యకి చెప్పుకోవాలి కదా. సరే వాళ్ళు అన్యులు, మీదేమో హెబ్రీ జాతి, మీ హెబ్రీ లెక్క భక్తి వేరు, అలవాట్లు వేరు, మీ విధేయత వేరు. ఏం చేయాలా? సరే ఏదో జరిగింది చెప్పలేదు. ఇప్పుడేం చేయండి ఇంకైనా అంటే వీళ్ళు ఇష్టం లేదు కాబట్టి వాళ్ళని చేసుకుంటే ఇష్టం లేదు అనుకుని ఏం చేశాడు? మరలా ఇష్మాయేలు వంశంలో నుంచి ఇంకొక ఆయన చేసుకున్నాడు, ఇంకొక ఆమెను చేసుకున్నాడు. అంటే ఆ ఇబ్సాను చేసిన దగ్గర నుంచి ఒక చిన్న పాఠం మనము. అంటే ఇబ్సాన్ ఏం చేశాడంటే, అధికారం దేవుడు ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు దేవుడు. 60 మంది పిల్లలు, పూర్వకాలంలో 10ల సంఖ్యలో పిల్లలు, 30 మంది కుమారులు, 30 మంది కుమారులు, తన వంశానికి చేరిన. ఈరోజు ఇక్కడ కూర్చున్న మన వంశం ఏంటి చెప్పండి ఒకసారి. ఈరోజు ఇక్కడ కూర్చున్న మన వంశం ఏంటి? చదివినట్లు గుర్తొస్తుందా? విన్నారు మీరు చదివారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న ఆత్మ సంబంధంగా
మన వంశం అంతా కూడా ఒకే వంశం, ఒకే వంశం, ఒకే వంశం. చెప్తాడు పేతురు మనకు గుర్తొస్తుందా? జరా ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము, ఏర్పరచబడిన వంశం మీరు. అంటే ఆత్మీయంగా ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరిది ఒకే వంశమా, ఆ వంశాలమా? మీరందరూ ఏర్పరచబడిన వంశం, రాజవంశం, యాజక వంశం. మంది రాజులైన యాజక వంశం, పరమతండ్రి వంశం. ఎందుకంటే మనమందరం కూడా ఎవరి పిల్లలము? పరమతండ్రి పిల్లలం. అంటే పరమతండ్రిది ఏ వంశమో మనది కూడా అదే వంశం. ఇప్పుడు ఇసాను చేసినట్లు ఈ వంశంలో చేరని వారికి ఇద్దామా మన అమ్మాయిని? ఈ వంశంలో చేరని వారిని, అబ్బాయిలను చేర్చుకుందాం మన ఇంట్లో. మనది ఒక వంశం కదా. అంటే అలా జరిగింది అనుకో, ఒకే వంశంలో జరిగింది అనుకో, చాలా బాగుంటుంది. ఒకే విశ్వాసం, ఒకే విశ్వాసం, ఒకే భక్తి, చాలా బాగుంటాయి ఆత్మీయంగా వాళ్ళ జీవితాలు. ఇద్దరికి వాక్యం అర్థమైంది అనుకో, ఇద్దరికి వాక్యం అర్థం, ఒకరికి అర్థమే ఒకరికి అర్థం కాబట్టి తలనొప్పులే, ఒకరికి అర్థమే ఒకరికి అర్థం కాదు అనుకో తలనొప్పులే, అది కూడా తలనొప్పులే. ఇద్దరికి అర్థమైతే జీవితం చాలా బాగుంటుంది. ఇద్దరికి అర్థం కావాలి. న్యాయపతి గ్రంథం 12వ అధ్యాయం, అది క్లుప్తంగా నేను చెప్పి ముగింపు చేస్తాను. 11 నుంచి 12 వచ్చినాను. ఏలో కదా, అంటే ఒకటే రాశాను కదా, 2 పాయింట్ రాయలేదు. ఏలో గురించి 11 నుంచి 12 వచ్చింది. ఏలోను ఏ గోత్రికుడు? అంటే బెత్లెహేము వాడు అంటే ఏ గోత్రం వస్తుంది చెప్పండి ఒకసారి గోడికి చూడండి. బెత్లెహేము అంటే ఆటోమేటిక్ ఎబ్సాన్ది ఏ గోత్రం అయ్యి ఉండొచ్చు అంటావు? యోధా గోత్రం. వెరీ గుడ్. అంటే యోధా గోత్రం, యోధా గోత్రానికి ఇచ్చిన స్వాస్థ్యంలో ఈ బెత్లెహేము అనే గ్రామం ఉంటుంది. నెక్స్ట్ ఏ గోత్రికుడు? అతని తర్వాత 11వ వచ్చింది. జెబులూనీయుడైన ఏలోను ఇశ్రాయేలీలకు అధిపతి ఆయన. అతడు 10 ఏండ్లు ఇశ్రాయేలీలకు అధిపతిగా ఉండెను. జెబులూనీయుడైన ఏలోను చనిపోయి జెబులూను దేశమందలి అయ్యాలోనులో పాతిపెట్టబడెను. అంటే జెబులుడు గోత్రికుడు. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు. ఇబ్సాన్ ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. ఓకే, ఇతని గురించి కూడా మనకేమీ రాయబడలేదు, బ్లాంక్గా కనిపిస్తుంది. మరి చేశాడా, రాయలేదా, లేకపోతే అసలు ఏం చేయలేదా తెలియదు మనకైతే. ఇతని పేపర్ మాత్రం బ్లాంక్గా కనిపిస్తుంది. అంటే గతంలో నేను చెప్పాను, ఎవరి గురించి కూడా మాట్లాడుకున్నప్పుడు మనము మన పేపర్ కూడా ఎలా కనపడకూడదు? శ్రవణం బ్లాంక్గా కనపడకూడదు. జీవగ్రంథంలో మనకంటూ ఒక పేపర్ ఉంటుంది, పేరు ఉంటుంది అందులో కదా. జీవగ్రంథంలో ఏముంటుంది? పేరు ఉంటుంది. పేరుతో పాటు ఏం రాస్తుంటాడు దేవుడు? క్రియలు కూడా రాస్తుంటాడు. ఇప్పుడు మన పేరు ఒకటే కనపడకూడదు అక్కడ, కింద మనం చేసిన క్రియలన్నీ కూడా కనపడాలి. బ్లాంక్గా కనపడకూడదు మన జీవితం. అంటే మన పనులు మనకు కనపడాలి. ఈసారి నెక్స్ట్ మాత్రం ఈ సీఎంకి ఓటేద్దాం. ఎందుకు? ఆయన చేసిన పనులు కనపడుతున్నాయి కదా. ఆయన చేసిన పనులు కనపడుతున్నాయి కాబట్టి ఓటేద్దాం. ఆయన ఓటేద్దానికి ఎందుకు? 4 సంవత్సరాలు ఏం చేయాల? అధికారం ఇచ్చారు ప్రజలు, ఏం చేయలేదు. అంటే బ్లాంక్గా కనిపిస్తున్నాడు. ఈరోజు మన విశ్వాస జీవితం కూడా బ్లాంక్గా కనపడకుండా క్రియలు కనపడాలి. 13 నుంచి 15 వచనాలు అబ్దుల్. నుంచి 15 వచనాలు. అంటే బహుశా ఇతను ఎఫ్రాయిము గోత్రికుడు అయ్యి ఉండొచ్చేమో. 13 వచ్చి, అతని తరువాత పిరాతోనీయుడైన కిల్లేలు కుమారుడకు అబ్దోను ఇశ్రాయేలీలకు అధిపతి ఆయన. అతనికి 40 మంది కుమారులను 30 మంది మనములను ఉంటుంది. ఇంటికి వాళ్ళ పనేంటో చూడండి, వాళ్ళ పనేంటో. వారు 70 గాడిద పిల్లలను ఎక్కి తిరిగేవారు. ఏంది, అది కూడా క్వాలిఫికేషనేనా? మా నాయన అధిపతి, మా నాన్న అధికారి, మా నాన్న న్యాయాధిపతి. మరి మా పని ఏంటి?
మేము జులాయిగా తిరగటమే మా పని, జల్సాగా తిరగటమే మా పని. ఎన్ని సంవత్సరాలు అధిపతిగా ఉన్నాడు? అతడు 8 ఏళ్ళు ఇశ్రాయేలుకు అధిపతిగా ఉండెను. పిరాతోనీయుడని గిల్లేలు కుమారుడు అబ్దోను చనిపోయి ఎఫ్రాయిము దేశం అందలి అమాలేకీల మన్యములోనున్న పిరాతోనులో పాతి పెట్టబడిను. అంటే ఎఫ్రాయిము దేశం అన్న కదా, అంటే బహుశా ఇతను ఎఫ్రాయిము గోత్రికుడై ఉండొచ్చు. అంటే అబ్దోను యొక్క పిల్లలు ఏదో ఒక విలాసవంతంగా తిరుగుతున్నట్లు మనకి కనిపిస్తుంది. అంటే 40 మంది కుమారులు, 30 మంది మనములు, అంటే విలాసవంతంగా తిరుగుతున్నట్లు. అంటే బహుశా వాడికి స్వేచ్ఛనిచ్చేసాడేమో, బహుశా స్వేచ్ఛని, స్వాతంత్రం ఇచ్చేసాడేమో. ఆ స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఉపయోగించుకొని ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇష్టారీతిగా తిరుగుతున్నట్లు మనకి కనిపిస్తుంది. అంటే మేము ఒక న్యాయాధిపతి పిల్లలు, మేము ఒక అధికారం పిల్లలు అన్నట్లు. ఈరోజు కూడా కొంతమంది అధికారుల యొక్క పిల్లలు ఎలా ఉంటారో తెలుసా? కొంచెం ర్యాష్గా ఉంటారు. మేము డిఎస్పీ పిల్లలు, మేము ఎమ్మెల్యే పిల్లలు, నేను ఎవరిని అనుకున్నా డ్రైవింగ్ ర్యాష్గా చేస్తుంటారు, ర్యాష్గా మాట్లాడుతుంటారు. అంటే ఏంటంటే నేను ఎవరినో తెలుసా? ఎవరో ఇది పలానా అధిపతి, పలానా అధికారి పిల్లలు. అంటే దాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు. అంటే ఒక స్వేచ్ఛని, ఒక స్వాతంత్రాన్ని తమకు నచ్చినట్లుగా. అంటే పిల్లలకి స్వేచ్ఛ అనేది అవసరమే, కానీ అది పరిమితిగా ఉంటుంది. అది పరిమితి దాటిన స్వేచ్ఛ ఇచ్చామనుకో ఏమైపోతారా? తర్వాత ఎవరు బాధపడాలి ఇప్పుడు? అలాగని సంకెళ్ళేసి ఇంట్లో కూర్చోబెట్టకూడదు. వాళ్ళని పిల్లల చేతులకు సంకెళ్ళు వేయకూడదు, సంకెళ్ళేసి బంధించకూడదు. కానీ ఒక పరిమితికరమైన స్వేచ్ఛను వారికి ఇవ్వాలి. హద్దులతో కూడిన స్వేచ్ఛ వాళ్ళకి ఇవ్వాలి, హద్దులతో కూడిన స్వాతంత్రం వాళ్ళకి ఇవ్వాలి. హద్దులు లేకుండా స్వేచ్ఛ, స్వాతంత్రం ఇచ్చారనుకో పిల్లలు చెడిపోయే ప్రమాదం. మీకు తెలిసిన యాకోబు కుమార్తె దీనా, 11 మంది అన్నదమ్ముల మధ్య ఒక్కతే కూతురు. యోసేపు కంటే పెద్దదాడు. అంటే 10 మంది తర్వాత ఆవిడ పుట్టింది, తర్వాత 11వ వాడు యోసేపు అనమాట. అంటే యోసేపు కంటే పెద్దది దీనా. ఏం జరిగింది తెలుసు కదా? సుమారు ఒక 20 సంవత్సరాలు సిరియాలో కాపురం ఉండి దేవుడు ప్రత్యక్షమై తిరిగి వెళ్ళమన్నప్పుడు వస్తాడు. వచ్చి షేకెములో పాకలేస్తాడు. షేకెములో పాకలేసి అక్కడ ఉన్నప్పుడు ఏం చేసిందంటాం? ఆ అమ్మాయి ఆ దేశపు కుమార్తెలని చూడవెళ్ళడం. మరి ఇంటి దగ్గర పర్మిషన్ తీసుకుందో లేదో తెలియదు, తల్లిదండ్రులకి చెప్పి వెళ్ళిందో లేదో తెలియదు, మరి ఆ అమ్మాయి పక్కన ఎవరైనా తోడు వెళ్ళారో లేదో తెలియదు. ఆ దేశపు కుమార్తెలను చూడటానికి వెళ్ళిపోయాడు. అంటే లోకం చూడడానికి వెళ్ళిపోయింది అనుకుంటా. ఒక మాట మనకు అర్థం, లోకం చూడడానికి వెళ్ళిపోయింది. తర్వాత ఏం జరిగింది? ఆ ప్రాంతాన్ని పరిపాలించే ఆ హామూరు యొక్క కుమారుడైన షెకెము అమ్మాయిని పట్టుకుని ఏం చేశాడు? చెప్పేశాడు. అంటే ఒక స్వేచ్ఛ, ఒక స్వాతంత్రం అనేది కూడా హద్దుల్లో ఉండాలి. ఒకవేళ హద్దు దాటిందనుకో, ఇంటికి ఎక్కడికి వెళ్తుంది నా కూతురు? ఎక్కడికి వెళ్తుంది? ఇంటికి ఇది పట్టించుకునే సమయం ఉందా ఇంట్లో? యాకోబు ఇంట్లో ఆ ఇద్దరు గారిలో ఆయన గురించి గొడవడుకోవడం జరిగిపోతుంది. అంతే కదా? రాహేల్ ఏం చేస్తారు? రూబేను పుత్రదాతో కళ్ళు తీసుకొస్తే ఇదిగో నీకు ఇస్తాను, ఈరోజు రాత్రికి పంపించేసి. అంటే బహుశా పొరపాటు అనేది ఎవరితో అనమాట? మొట్టమొదట తల్లిదండ్రులతో కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు కూతురు అక్కడికి వెళ్తున్నప్పుడు మీరేం చేస్తున్నారు? ఇంట్లో ఎంతమంది ఫ్యామిలీ ఎంతమంది? ఒకరిద్దరు ఫ్యామిలీ ఏమన్నా కాదు. తోడబుట్టులు ఎంతమంది? మరి నా చెల్లెలు ఎక్కడికి వెళ్తుంది? అంటే వీళ్ళ పొరపాటు కూడా ఉంది అక్కడ. వాస్తవానికి దేవుడు బేతేలు వెళ్ళమన్నాడు. వాస్తవానికి బేతేలులో నీకు ప్రత్యక్షమైన కదా, నువ్వు అక్కడికి మళ్ళీ వెళ్ళాలన్నప్పుడు అతను బేతేలు వెళ్ళకుండా ఏం చేశాడంటే ఈ షెకెములో పాకలేస్తుంటాడు. ఈ షెకెము చుట్టూ అన్యజనులు ఉన్నారు అన్నమాట. షెకెము చుట్టూ అన్యజనులు ఉన్నారు. బేతేలు వెళ్ళమంటాడు పరమ తండ్రి. కానీ అతను బేతేలు వెళ్ళకుండా షెకెములో నివసిస్తాడు. తద్వారా ఏం జరిగింది ఆ ఇంట్లో? ఇప్పుడు అది జరగటం వలన షిమ్మీను లేవి హంతకులుగా మారిపోయారు. వాళ్ళు పాపంతో వాళ్ళు లేనప్పుడు ఊరి మీద పడి ఏం చేసిన వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు ఊరిని శ్మశానం చేయాల. తర్వాత యాకోబు వాళ్ళిద్దరు శపించలేదు. ఆదికాండం 50 అధ్యాయంలో. అంటే ఆవిడ చేసిన దానివల్ల అన్నలో హంతకులు అయిపోయారు. తండ్రికి అవమానం వచ్చింది, కుటుంబానికి ఒక అవమానం. ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళను.
అమ్మా నిన్న మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తా, మన పిల్లలు కూడా చెప్తుంటారు. వెళ్ళొద్దు సెకండ్ వేయమంటలేదు. గుణవతి అనే భార్య గురించి అక్కడ ఒక మాట ఉంటుంది, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. ఈరోజు ఎవరు సెల్ ఫోన్లో బిజీ, టీవీలో బిజీ, అంతే. పిల్లలు హోంవర్క్ చేశారా, తిన్నారా, ప్రార్థన చేసుకున్నారా, స్నానం చేశారా, ఇవన్నీ ఏమీ లేదు, విచారించేది లేదు. పిల్లల గురించి ఈరోజు విచారించేది లేదు, అసలుకి బిజీ అయిపోయారు ఈరోజు. లోకం ఉన్నట్లు ఈరోజు మనం కూడా అంతే ఉంటున్నాము. ఇక మనకి లోకానికి తేడా ఏంటి మరి? అంటే ఏం చేశాడు ఈ అబ్దోను? 70 గాడిదలు కొనిచ్చాడు కొడుకులకి, మనవాళ్ళకి. ఏం చేస్తున్నారు వాళ్ళు? తిరుగుతున్నారు ఇక ఊరి మీద పడి. అంటే స్వేచ్ఛ స్వాతంత్రం ఇచ్చేసాడా? అది మితిమీరితే ప్రమాదం. అలాగని స్వేచ్ఛనియొద్దని కాదు, పరిమితితో కూడిన స్వేచ్ఛనివ్వాలంట. పరిమితితో కూడిన స్వేచ్ఛనివ్వాలి. అంటే ఒకవేళ బహుశా అతిగారాభం వలన, ఒకవేళ ఆవిడ, ఎందుకంటే 11 మంది తోడ ఒకతే కదా, అంటే అతిగారాభం వలన ఆవిడ ఆడింది ఆటగా, పాడిందే పాటగా అయ్యిందేమో తెలియదు మనకి. ఆ కుటుంబంలో మన కళ్ళారా చూడాల వాతావరణం. ఇప్పుడు 11 మంది మగపిల్లలతో ఆడపిల్లలు అంటే ఎటువంటి వాతావరణం దుమ్దాగా ఉంటుంది మరి. ఎందుకంటే మగపిల్లలు 11 మంది, ఒకటే ఆడపిల్ల కదా. బహుశా ఎంతో గారాభంగా పెంచినట్టు. గారాభం కూడా చాలా చెడ్డది. గారాభం అనుకుంటామంటే మనం ప్రేమ అనుకుంటాం. ప్రేమ కాదు, పాడు కాదు. ప్రేమించేవాడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా శిక్షిస్తాడు. శిక్షించేవాడే ప్రేమగల తండ్రి. శిక్షించినవాడు ప్రేమగల తండ్రి కాదు. శిక్షించినవాడు ప్రేమగల తండ్రి కాదు. అంటే అదే అతి గారాభం వలన కూడా చెడిపోయే ప్రమాదము ఉంటుంది. మరలా మనం బ్రేక్ తీసుకుందాం ఒక 10 నిమిషాలు. సంస్థల గురించి మనం నేర్చుకుందాం. ఒకసారి బోర్డుకి వెళ్ళి చూడండి. ఇప్సాను, ఏలోను, అబ్దోను. అంటే ఇప్సాను గురించి నేర్చుకుందాం. మనం ఒక పాట నేర్చుకుందాం వివాహం గురించి. అలాగే ఏలును గురించి మనకి బ్లాంక్గా కనిపిస్తుంది, మరి చేశాడో రాయలేదేమో తెలియదు మనకి. అలాగే అబ్దుల్ గురించి పిల్లలకు స్వేచ్ఛనిచ్చినట్లు చూస్తున్నాం. అతి స్వేచ్ఛ అనేది, అతి గారాభం అనేది ప్రమాదకరమైనది. అది పిల్లల్ని ప్రయోజకులుగా చేయలేదు, పిల్లల్ని పనిమంతులుగా చేయలేదు అనమాట. అది చాలా ప్రమాదకరమైనది. కాబట్టి అతి గారాభం, అతి స్వేచ్ఛ అనేది కూడా పిల్లలకి ఇవ్వకూడదు. 11ంటికి వస్తాడు, 12ంటికి వస్తాడు, కుదరదు. ఒకవేళ యవనస్తుడైనా సరే 11, 12ంటికి వస్తే ఎలా కుదురుద్ది? ఇల్లా లేకుండా ఏమన్నా లాడ్జా? కాదు కదా. ఎక్కడికి వెళ్ళావు? నువ్వు పలానా టైంకి రావాలంతే. పరిమితితో కూడిన స్వేచ్ఛ అంతే, హద్దులతో కూడిన స్వేచ్ఛ. హద్దు లేకుండా స్వేచ్ఛ ఇచ్చేవాళ్ళతో వాళ్ళు పాడైపోయే ప్రమాదము. బ్రేక్ తీసుకున్నాం, తర్వాత మళ్ళా నేర్చుకున్నాం.